తరాలు 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 మొత్తం మీరే ఉంటారా? అందుకని రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. కింద స్థాయి కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి. లేదంటే గిట్లే అప్పుల పాలైపోతూ ఉంటాం. మక్కరు ఫక్కర్లు ఎక్కువైతాయి. మొన్నటి వరకు మా నాన్న ఉన్నాడు, ఇప్పుడు నేనున్నా, ఆయన ఏం చేసిన నన్నేం చేస్తారు అన్నట్టు అవుతుంది. అదే కొత్త వ్యక్తి వచ్చిండు అనుకోండి, కొత్త తరం రావాలి రాజకీయాల్లో. నన్ను అడిగితే ఇప్పుడున్న రాజకీయాల్లో నిజంగా వీళ్ళని చూసి 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 చికాకు వస్తుంది. అవే మొహాలు, వాళ్ళే నాయకులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. ఒక్కొక్కరికి 75-80 years ఉంటాయి. ఇంకా మేము ఎమ్మెల్యేలు, మేము ఎంపీలు కావాలి, మాకే టికెట్లు కావాలి అంటే కొత్త తరం రావద్దా రాజకీయాల్లోకి? కొత్త తరాన్ని తీసుకురారా? ఒకవేళ ఎవరైనా కొత్త తరం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు మీ వారసులే. కొత్త కార్యకర్తలకైతే అవకాశం ఇవ్వట్లేదు. మీరు కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించట్లేదు. ఎప్పుడైతే రాజకీయాల్లో కొత్త తరానికి, కొత్త రక్తానికి మీరు నాంది పలుకుతారో అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. లేదు అంటే ఇట్లే దోసుక తింటూనే ఉంటారు, తిన్నవాళ్ళు తింటూనే ఉంటారు, ఎండిన డొక్కలు ఎండుతానే ఉంటాయి.